ఇండస్ట్రీలో అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నెడమూరు వివాహం జరిగింది. ఎప్పటినుంచో వీరిద్దరూ రిలేషన్లో ఉండటంతో ఫైనల్గా పెళ్లి చేసుకున్నారు. తెలుగు సినిమాలతో ఎంతో పాపులర్ అయిన సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో డైరెక్టర్ రాజ్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి ఆమెను శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బందికి గురిచేసింది. మరి మయోసైటిస్ని సమంత ఎలా ఫేస్ చేసింది? ఈ వ్యాధి బారినుంచి ఎలా బయటపడిందో ఇప్పుడు తెలుసుకుందాం. మయోసైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేస్తుంది. ఇది శరీరంలో వాపు, నొప్పి, బలహీనతకు దారితీస్తుంది. కండరాలు, భుజాలు, తుంటి, తొడలు, మెడనొప్పి వంటి వాటిని కలిగిస్తుంది. తరచుగా అలసటగా ఉండటం, కండరాలు సున్నితంగా మారడం, కుర్చీల నుంచి లేవడం, మెట్లు ఎక్కడం వంటివి కష్టంగా అనిపించడం ఈ వ్యాధికి సంకేతాలు. చర్మంపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. డెర్మాటోమియోసిస్ విలక్షణమైన దద్దుర్లను కలిగి ఉంటుంది. కనురెప్పలు, ముఖం, ఛాతీ, మోచేతులు, మోకాలు లేదా వీపుపై చర్మం ఎర్రగా మారిపోతుంది. ఫలితంగా కండరాల క్షీణత, మచ్చలు పర్మనెంట్ వీక్నెస్కు కారణం అవుతాయి. కొన్నిసార్లు తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యంకు దారితీస్తుంది. సమంతకు ఈ వ్యాధి నిర్ధారణకు ముందు లక్షణాలు బయటపడ్డాయి. ఈ వ్యాధి నిర్ధారణకు ఏడాది ముందు షూట్లో వస్తువులను పట్టుకోలేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటివి కనిపించాయి. ఇక ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా మూర్ఛతో పడిపోయా. చాలా స్టెరాయిడ్ షాట్లు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. దీంతో సమంత కస్టమైజ్డ్ ఫిజియోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత డీటాక్సిఫికేషన్, ఓజోన్ థెరపీ, నియర్ ఇన్ఫ్రారెడ్ సోనా వంటి చికిత్సలతో క్రమంగా కోలుకుంది. ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులతో కూడిన ఆహారాలను తీసుకుంది. గ్లూటెన్, డెయిరీ ప్రొడక్ట్స్, షుగరీ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్లను అవాయిడ్ చేసింది. ఇన్ఫ్లమేషన్ని కలిగించే ఈ ఆహారాలను మానేయడంతో సమస్య సగం వరకు తగ్గిపోయింది. బోన్ సూప్, చేపలు, బెర్రీలు, పసుపు, అల్లం టీ వంటివాటిని డైట్లో చేర్చుకుంది. ఇవి బాడీలోని సైటోకైనిన్లు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి కండరాల పెరుగుదలకు తోడ్పడ్డాయి. యోగా, మెడిటేషన్ వంటివి వ్యాధిని తీవ్రం కాకుండా చేశాయి. తనకొచ్చిన మయోసైటిస్ వ్యాధి ఎంతో భయంకరమైనదని సమంత పలు ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకుంది. తనలా మరెవరూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి సొంతంగా టేక్ 20 అనే పాడ్కాస్ట్ని స్టార్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్ డాక్టర్లను ఇంటర్వ్యూ చేసింది. ఈ పాడ్కాస్ట్లో తాను పర్సనల్గా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి సమంత ఓపెన్గా డిస్కస్ చేస్తోంది. మయోసైటిస్ బాధితులకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో సజెస్ట్ చేస్తోంది.